హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనవ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇవాళ వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి మార్నింగే లేసి అందంగా రెడీ అయిపోయి కిచెన్లోకి వచ్చేస్తాను. మాక్సిమం నా మార్నింగ్స్ అన్ని కిచెన్లోనే స్టార్ట్ అవుతాయి. అప్పుడప్పుడు మాత్రమే బెడ్రూమ్లో స్టార్ట్ అవుతాయి. ముందు రోజు చాలా టైర్డ్ అయిపోయి మార్నింగ్ లేవలేక అసలు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏది చేసుకోకుండా ఆఫీస్కి షూట్స్కి వెళ్ళిపోతే మాత్రం కిచెన్లోకి అస్సలు రాను. లేదంటే మాక్సిమం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని నేనే చేసుకుంటా. మార్నింగ్ లేసి కిచెన్లోకి రాగానే ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏదైతే సెగ్రిగేట్ చేసుకోవాలి, ఏం కుక్ చేద్దాము అని ఒకసారి డిసైడ్ చేసుకొని ఇంకా నా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను కుకింగ్ చాలా త్వరగా చేస్తాను గైస్. కిచెన్ మొత్తం ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నాకు హరీబరీ ఉండదు. ఇప్పుడైతే నేను టోటల్ 7 మెంబర్స్కి కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా పేరెంట్స్, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు. ఈ రోజు నేను ఈ వీడియోలో మీ అందరితో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అదేంటి అంటే మనం మర్చిపోయిన రుచి. మ్యాక్సిమం పెళ్లి తర్వాత మన ఇళ్లల్లో చాలా మార్పులు వస్తాయి కదా, మన లైఫ్ స్టైల్లో కూడా వస్తుంది. ఎందుకంటే మనం వేరే ఇంటికి వెళ్తాం కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రుచులు మనకి బాగా గుర్తుంటాయి. ఎవరికి చక్కెర తక్కువ కావాలి, ఎవరికి మసాలా ఎక్కువగా ఉండాలి, సాఫ్ట్ టోస్ట్ ఎవరికి ఇష్టమో, ఇంకా క్రిస్పీగా ఎవరికి కావాలి, అన్నీ ఇలా మనకు తెలియకుండానే మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతాయి. ఈ అన్నిట్లో పడి మనం ఒకటి మర్చిపోతాం. అదేంటో తెలుసా? మన రొటీన్. మనకంటూ ఒక రొటీనే ఉండదు. మార్నింగ్ లేసామా, బ్రేక్ఫాస్ట్ చేసామా, కాఫీ పెట్టించామా, ఎవరికి ఏ ఇష్టమైనది చేసామా, ఈ ఉప్మా చేస్తే వాళ్ళు తినరేమో, ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకొకరు తినరేమో అని ఆలోచించుకుంటా అసలు మనమే తింటాము, మనకేది ఇష్టము అని మర్చిపోతాం. నాకు పెళ్లి కాకముందు నాకు చాలా గుర్తు. మా ఇంట్లో ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇంట్లో అందరు తినేసిన తర్వాత నేను మా అమ్మమ్మ తినేవాళ్ళం. ఇంకొద్దిగా వేసుకోవాలి అనిపించినా బాండట్లో కూర లేదు అని చూసి సరేలే మనం సంపాదించేటప్పుడు మనం చేసుకోవచ్చు అనుకునేదాన్ని. సంపాదించిన తర్వాత వండుకున్నానికి టైమే ఉండేది కాదు. దాని తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసుకున్నానో నాకు గుర్తే లేదు. కానీ ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్లోనే గుడ్డు తిందాం అనుకుంటున్నా. ఎందుకంటే రోజంతా పరిగెత్తాలి అంటే ఏదో ఒక సంపూర్ణమైన ఆహారం తినాలి కదా. డాక్టర్లు, న్యూట్రిషన్ నిపుణులు చాలాసార్లు చెప్పే విషయం ఏమిటంటే గుడ్లు జీవితంలో ప్రతి దశలో ఆరోగ్యానికి సహాయపడే ఆహారాలలో ఒకటి. పెరుగుతున్న పిల్లలకు అవసరమైన పోషకాలు, రోజంతా చురుకుగా ఉండే పెద్దలకు అవసరమైన ప్రోటీన్, వయసు పెరిగే కొద్ది బలం మరియు మొబిలిటీ కోసం అవసరమైన పోషణ గుడ్లల్లో అన్నీ ఉంటాయి. క్వాలిటీ ప్రోటీన్, అమినో ఆమ్లాలు మరియు మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ దొరకాలి అంటే 100 రకాల ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. ఒక్క గుడ్డు తింటే చాలు. నాకైతే మార్నింగే స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసుకొని దానిపైన పెప్పర్ వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. కానీ టైం టేకింగ్ అని తినను. కానీ ఇప్పుడు తిందాం పదండి. ముందుగా గుడ్లు ఆర్డర్ చేసుకుందాం. అందుకే ఈ మార్నింగ్ నేను ఎగ్గోస్ గుడ్లను ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్గోస్ కోళ్లకు ఇచ్చే ఆహారంపై ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది. వాటికి ఇచ్చే ధాన్యాలు, ప్లాంట్ ప్రోటీన్స్ అన్ని సహజ పదార్థాలతోనే రూపొందించిన వెజిటేరియన్ ఫీడ్ ఫార్ములేషన్ ని వాడతారు. ఎగ్స్ క్వాలిటీని ఇంకా పోషకాలని స్థిరంగా ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎగ్స్ యొక్క సేఫ్టీ ఇంకా ట్రేసిబిలిటీ పైన కూడా దృష్టి పెడుతుంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఒక్కసారి చూసే విషయం కాదు. దానికి నిరంతరంగా టెస్టింగ్ మరియు మానిటరింగ్ అవసరం. ఎగ్గోస్ వారి ఇన్ హౌస్ క్వాలిటీ చెక్స్ తో పాటు థర్డ్ పార్టీ టెస్టింగ్ కూడా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కంట్రీ మొత్తం ఈక్వల్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇంకా వారు తమ క్వాలిటీ రిపోర్ట్స్ ఇంకా సోర్సింగ్ వివరాలన్నీ వెబ్సైట్లో ఉంచారు. అసలు కోళ్లకు పెట్టే ఆహారం ఎంత మ్యాటర్సో తెలుసా? ఎందుకంటే గుడ్డు క్వాలిటీ ఎక్కడ మొదలవుతుందంటే కోడి ఆహారంతోనే. కోళ్లకు ఇచ్చే హెర్బల్ లేదా బ్యాలెన్స్డ్ ఫీడ్స్ తో గుడ్డు క్వాలిటీ చాలా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోక్ కలర్, అలాగే ఆల్బుమెన్ క్వాలిటీ ఇవన్నీ. నార్మల్గా అయితే ఫీడ్లో కార్న్, రైస్ బ్రాన్, బాజ్రా, సోయా వంటి ప్లాంట్ ప్రోటీన్స్ మరియు మ్యారీగోల్డ్ ఎక్స్ట్రాక్ట్, పసుపు, పాప్రికా వంటి పదార్థాలు ఉంటాయి. ఇలా హెన్స్ కి సరైన పోషకాహారం ఇవ్వడం వల్ల గుడ్లు వాటి పోషక విలువలు మరియు క్వాలిటీ స్థిరంగా ఉండేలాగా సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోడి ఏం తింటుందో మనం తినే గుడ్డు కూడా దానిపైన ఆధారపడుతుంది. ఎందుకంటే ఫీడ్ పోషక విలువలను ప్రభావితం చేస్తుంది కాబట్టి. మీరు ఎప్పుడైనా గమనించారా? కోడి గుడ్డు యోక్ పార్ట్ ఎక్కువ ఎల్లోగా ఉంటే ఆ గుడ్డు అంత పోషకాహారాలతో ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యారీగోల్డ్ ఎక్స్ట్రాక్ట్ వంటి పదార్థాలు తిన్నప్పుడు యోక్ మరింత ఆరెంజ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యారీగోల్డ్ లో మీకు కెరోటినాయిడ్స్ అనే సహజ రంగు పదార్థాలు ఉంటాయి. కాబట్టి గుడ్డు యోక్ పార్ట్ మనకి ఎక్కువ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇవి మనకి ఐ హెల్త్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్స్ కి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకే ఫీడ్ ద్వారా సహజంగా యోక్ రంగు మారినప్పుడు అది కోళ్లకు అందుతున్న పోషణను కూడా ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు గుడ్డు రంగులోనే మనకి పోషణ అర్థమైపోతుంది. ఇది మంచి గుడ్డా లేదంటే నార్మల్ గుడ్డా అని. కావాలంటే మీరు ఎగ్గోస్ గుడ్లుని నార్మల్ గుడ్లని కంపేర్ చేసి చూడండి. ఎగ్గోస్ గుడ్ల యోక్ కలర్ చాలా ఆరెంజ్ గా ఉంటే నార్మల్ గుడ్ యోక్ కలర్ ఎల్లోయిష్ గా చాలా పేల్ గా ఉంది. నా దగ్గర నార్మల్ గుడ్లు లేవు, అందుకే మీకు చూపించలేకపోతున్నా. కానీ మీరు ఒక్కసారి చూడండి కంపేర్ చేసి. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోషణ గురించి మాత్రమే కాదు,
ఇది ఇంకో చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. అదే ఏంటి అంటే చాలా కాలం తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా. కొన్నిసార్లు పోషణ అనేది అందరి కోసమే కాదు, మన కోసం కూడా ఉండాలి. అలాగే సెల్ఫ్ కేర్ కూడా చాలా చిన్న విషయాలతోనే మొదలవుతుంది. మనకి ఇష్టమైంది మనం తినడం, మనకి ఎలా కావాలి అని చేసుకోవడం, మనకు కావాల్సింది అడగడం, కొన్నిసార్లు అలగడం, ఆనందపడ్డం, బాధపడ్డం, ఇలాంటివన్నీ ఒక సింపుల్ గుడ్డుతోనే మొదలవుతుంది. అదేలేండి, కొంచెం తెగింపుతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆ ఇల్లంతా స్ట్రాంగ్గా ఉంటుంది, అందరూ స్ట్రాంగ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో మీరు కూడా ఏది పడితే ఆ గుడ్లు తినకుండా ఎగ్గోస్ వాళ్ళ గుడ్లనే తినండి. కోళ్ళు మంచిగా తిన్నాయి అనుకోండి, మనం తినకపోయినా పర్వాలేదు, గుడ్లు తింటే చాలు. మనం ఇలా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది కదా. ఎలా అనిపించింది నా వీడియో? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ నౌ డైరీస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.